నల్లరాగడి భూములు, నల్లగా ఉండేటువంటి భూములు ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది. అయితే ఈ పైన చెప్పినటువంటి దేశారిష్ట యోగాల్ని మనం సమర్థించుకోవాలి, ఎదుర్కోవాలి. అటువంటి ఎదుర్కోవడానికి దేశ ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగాను ప్రభుత్వంతో ఏకస్తులయ్యి ఆలయాలకి ప్రత్యేక పూజలు, సామూహికమైనటువంటి ఉత్సవములు, నగర సంకీర్తనలు, యజ్ఞయాగాదులు, వేదపారాయణలు జరిపించడం చేత విశేషమైనటువంటి అవసరము ఉంది. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మనకి కొన్ని ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి, అంటే మన వల్లే కాదు ఇతర దేశాల వల్ల కూడా మనం ఇబ్బందులు పడేందుకు అవకాశం ఆగస్టు నుంచి జనవరి దాకా ఇంచుమించుగా పరిస్థితి ఆ రకమైనటువంటి దేశీయ గోచారాలు మనకి కనిపిస్తున్నాయి. చేత మనం అందరం కూడా భక్తిభావంతో సన్మార్గంతో ముందుకు వెళ్ళినట్లయితే మనందరికీ కాలపురుషుడు అండంగా ఉంటాడు, కాలపురుషుడు విజయాలను ఇస్తాడు అని 100 చెప్పడానికి చాలా చాలా ఎక్కువగా అవకాశం ఉందండి. ఇక గోచారం విషయాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాలు ఆగుతానండి. ప్రధానంగా గోచారం విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో జరిగింది ఏంటంటే అండి, గురుడు 4 రాశుల్లోకి ఇంచుమించుగా కర్కాటకము, సింహము, కన్య అనేటువంటి 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా సంచారం చేయడంలో గురుడికి అతిచార ప్రభావం కూడా, అంటే వాడు వెళ్ళవలసినటువంటి టైం కంటే కూడా ముందుగా వెళ్ళిపోతున్నాడు. దాని వల్ల వెనకాల వెళ్ళవలసిన ట్రైన్లు, వెనకాల వెళ్ళవలసిన జనాలు అందరూ ఇబ్బంది పడతారు కదండి. ఆ రకమైనటువంటి గురుడి యొక్క అతిచార పరిస్థితి ఈ సంవత్సరం మనకి ఏర్పడుతోంది. అది ప్రధానంగా జ్యోతిష ఫలితాలన్నిటినీ కూడా అది కొంత తారుమారు చేస్తోంది. లేకపోతే ఈ సంవత్సరంలో మనం చెప్పుకోవడానికి ఒక్క తులారాశికి తప్పవడిచి అన్ని రాశులకి ఏదో రకమైనటువంటి ఇబ్బందినే మనం తెలియజేయవలసిన పరిస్థితి ఉంది. ఒక్క తులారాశి వాళ్ళకి ఆ 3 రాశుల్లో సంచరించేటప్పుడు గురుడు ఉపకారం చేస్తాడు. అదేవిధంగా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శని షష్టంలో ఉంటాడు. ఇక రాహుకేతువుల దగ్గరికి వచ్చేటప్పటికి పంచమంలో ఉండేటువంటి రాహు ఒక డిసెంబర్ దగ్గర నుంచి మార్చి దాకా పంచమంలో ఉండడం చేత మిగిలిన కాలం అంతా కూడా చాలా విశేషంగా, చాలా బలయుతంగా తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. మిగిలిన రాశులన్నీ కూడా ఎంతో కొంత సామాన్యమైనటువంటి స్థితిని చూపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా మనం మేషరాశి తీసుకున్నప్పుడు అశ్విని భరణి గుర్తుగా మొదటి పాదాలు మేషరాశిలోకి వస్తాయండి. ఈ మేషరాశిలోకి రావడం వల్ల వీరికి ఆదాయం 11 అయినట్లయితే వ్యయం 5, రాజపూజ్యం 2 అయినట్లయితే అవమానం 2. అంటే యాక్చువల్గా 6 రూపాయలు మిగులుస్తారని చెప్పి దీంట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే వీరికి ఏలినాటి శని ప్రభావం కొంత ఉంది. అందుచేత వీరు కొద్ది జాగ్రత్తగానే ఉండాలి. అంతేకాకుండా అర్ధాష్టమంలో పంచమంలో కుజుడు, అర్ధాష్టమంలో కుజుడు ఇంచుమించుగా ద్వితీయార్థం ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి అర్ధాష్టమంలో కుజు సంచారం కూడా అనుకూలంగా లేదు. అంచేత వ్యాపారస్తులు ఒత్తిడికి గురవ్వడం, సమయానికి సందర్భానికి అనుకూలంగా వ్యవహరించుకోలేకపోవడం, ఇవన్నీ కూడా వీరికి ఎక్కువ ఉంటాయి. అందుచేత ఈ రాశివారు ప్రధానంగా గజేంద్ర మోక్షాన్ని రోజు పారాయణ చేయడం కానీ, గజేంద్ర మోక్షాన్ని వినడం కానీ, ఏలినాటి శని ప్రభావానికి ఈశ్వర దర్శనం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థనలు కానీ చేసుకోవడం వల్ల మేషరాశి వారు విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క పరిస్థితి తీసుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం 14. ఆదాయం 5, వ్యయం 14 అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? కొట్టుకొచ్చేయాలి కాదు. వాళ్ళు 19 రూపాయలు సంపాదిస్తారు, దాంట్లో 5 రూపాయలు మిగిల్చుకోగలుగుతారు, 14 రూపాయలు ఖర్చు పెట్టుకోగలుగుతారు. అందుచేత వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే వీరికి శని సువర్ణమూర్తిగా సంవత్సరం అంతా కొనసాగుతున్నాడండి.
రాహుకేతువులు కూడా శ్రమనిచ్చిన శుభాలిచ్చే విధంగా ఉన్నారు. గురుడు యొక్క అతిచార పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద టోటల్ మీద మిశ్రమమైనటువంటి ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలే వీరు పొందుతారు అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, గౌరవాన్ని పొందుతారు. అయితే వీరు చేయవలసింది ఏంటంటే నిలకడైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఈ వృషభ రాశి వారి విషయంలో ప్రత్యేకంగా చెప్తోంది. అయితే నవంబర్ దగ్గర నుంచి జనవరి దాకా ఉండేటువంటి అర్ధాష్టమ కుజుడిచ్చే చిన్న చిన్న ప్రమాద సూచికలు ఉన్నాయి అని కూడా చెప్తోంది. కాబట్టి ఏదైనప్పటికీ దక్షిణామూర్తి, దత్తాత్రేయ, గురువులని, గోవుల్ని పూజించుకోవడం చేత ఈ వృషభ రాశి వారు విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోందండి. అదేవిధంగా మిథున రాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అయితే వీళ్ళకి జూన్ 2 వరకు జూన్ 2వ తారీఖు వరకు ఉద్యోగులకు చికాకులు, అధికారుల వల్ల ఇబ్బందులు, ప్రతి విషయమున ఆందోళన ఉన్నప్పటికీ జూన్ దగ్గర నుంచి అక్టోబర్ వరకు అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. రావాల్సిన ఎవరికండి ఇది మిథున రాశి వారికి రావాల్సినవన్నీ కూడా వసూలు అవ్వగలవు. ఈ విధంగా మిగిలిన మాసాలన్నీ కూడా ఆర్థిక విషయాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో పేచీలు జూన్ దగ్గర నుంచి డిసెంబర్ వరకు ఉండవు, కానీ దాని తర్వాత సమయంలో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మవారి ఆరాధన అత్యావశ్యకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల మిథున రాశి వారికి అన్ని విధాలుగానూ బాగుంటుంది. అయితే జూన్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఉన్నటువంటి సమయాన్ని ఈ మిథున రాశి వారు సద్వినియోగం చేసుకోవడం వల్ల మిగిలినటువంటి సంవత్సరం అంతా కూడా వారికి దాని మీద ఉత్సాహంగా రోజులు గడిచిపోతాయని చెప్పడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారు ఎక్కువగా ఆగస్టు 2 నుంచి కుజ సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి కొద్ది శ్రద్ధ చూపించుకోవాలి. దుర్గా సప్తశతి శ్లోక పారాయణ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము వీరు చదువుకోవడం వల్ల వీరికి ఉపయోగం ఉంటుందండి. దాని తర్వాత సింహరాశి వారి పరిస్థితి చూస్తే వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 2. అయితే ఈ సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం పరిశీలించినప్పుడు ఈ అష్టమ శని అనేది వీరికి ఇంకా ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. కాబట్టి వీరు అష్టమ శనికే జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు శతరుద్రియం కానీ, శ్రీరామ శరణమ్మమ అనేటువంటి నామంతో ఆంజనేయ స్వామికి వారికి ప్రదక్షిణాలు చేయడం వల్ల కానీ, లేకపోతే రుద్రం ప్రతిరోజు వినడం వల్ల కానీ వీరు ఆ ఏలినాడి శని ప్రభావానికి దూరంగా ఉండడమే కాకుండా మంచి కర్మలు, మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కన్యారాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరంలో శని వీరికి కొద్దిగా వ్యయప్రయాసాలు ఎక్కువగా కలిగించేందుకు అవకాశం ఉంది. అందుచేత 1-2 నెలలు సామాన్యంగా సాగుతుంది. జూన్ దాకా సామాన్యంగా సాగినా ఆ తర్వాత కొంత ఎగుడు దిగుడుగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు ఆంజనేయ స్వామికి ఆకుపూజలు, శ్రీరామ శరణమ్మ అనే నామాన్ని ఉచ్చరించుకుంటూ ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా ఈ కన్యారాశి వారికి, సింహరాశి వారికి కూడా విశేషమైన ఫలితాలు ఈ కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తులారాశి వారు చూసుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తులారాశి వారు చూసుకున్నప్పుడు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యత 6, అవమానం 3. అయితే వీరి గురించి ఇందాకనే మొట్టమొదట గోచారం ప్రారంభించగానే తులారాశి వారి గురించి చెప్పడం జరిగిందండి. తులారాశి వారు ఈ సంవత్సరంలో అంటే గత 5-6 సంవత్సరాల నుంచి తులారాశి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి వారికి మంచి ఇంచుమించు ఒక 4-5 మాసాల నుంచే మంచి ప్రారంభమైంది. భవిష్యత్తు ఇంకా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోక్కర్లేదు. ఇంకా ఏమైనా చదువుకుంటానంటే కనకదారాస్తవం రోజు వారు పారాయణ చేసుకోవడం వల్ల వారు విశేషమైన ఫలితాలు పొందుతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారి ఫలితాలు తీసుకున్నప్పుడు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. జూన్ దగ్గర నుంచి అక్టోబర్ వరకు వీరికి గుణబలం అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ సమయంలో పరీక్షలు ఉత్తీర్ణత అవ్వడం,